హలో ఫ్రెండ్స్, ఇప్పుడు సౌత్ ఇండియాలో అల్ట్రా లగ్జరీ హౌసింగ్ మార్కెట్ను డామినేట్ చేస్తున్న సిటీ ఏదో తెలుసా? ఐటీ గ్రోత్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూమ్, ఎన్ఆర్ఐల ఇన్వెస్ట్మెంట్లు, లగ్జరీ విల్లాలు, బ్రాండెడ్ రెసిడెన్సెస్, ఈ మొత్తం గేమ్లో హైదరాబాద్ ఇప్పుడు కొత్త బెంచ్ మార్క్ను సెట్ చేసింది. ఆ వివరాలు ఈ వీడియోలో చూద్దాం. సౌత్ ఇండియా లగ్జరీ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇప్పుడు ఒక మేజర్ షిఫ్ట్ కనిపిస్తోంది. ఇప్పటి వరకు బెంగళూరు అంటే టెక్ క్యాపిటల్, ప్రీమియం హౌసింగ్ హబ్ అని అందరూ భావించేవారు. కానీ హైదరాబాద్ ఇప్పుడు సౌత్ ఇండియాలో అల్ట్రా లగ్జరీ హౌసింగ్ మార్కెట్కి ఒక కొత్త క్యాపిటల్గా మారుతోంది. ఫైనాన్షియల్ ఇయర్ 2026లో 10 కోట్లకు పైగా విలువైన లగ్జరీ హోమ్స్ సేల్స్లో హైదరాబాద్ 8,562 కోట్ల రూపాయల సేల్స్ నమోదు చేసింది. ఇది బెంగళూరుతో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ. బెంగళూరులో ఈ సెగ్మెంట్లో 1957 కోట్ల రూపాయల సేల్స్ మాత్రమే నమోదు చేసింది. సాత్బేస్ ఇంటర్నేషనల్ రియాలిటీ ఇండియా మరియు సిఆర్ఈ మ్యాట్రిక్స్ విడుదల చేసిన సదరన్ ఇండియా హై అండ్ లగ్జరీ హౌసింగ్ రిపోర్ట్ ప్రకారం హైదరాబాద్ ఇప్పుడు అల్ట్రా లగ్జరీ రియల్ ఎస్టేట్లో స్ట్రాంగెస్ట్ మార్కెట్గా ఎదిగింది. హైదరాబాద్ లగ్జరీ మార్కెట్లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే స్పేస్ ఆర్బిట్రాజ్. అంటే సేమ్ అమౌంట్ స్పెండ్ చేస్తే ఇతర మెట్రోస్ కంటే కూడా ఎక్కువగా లివింగ్ స్పేస్ ఇక్కడ దొరుకుతుంది. 10 కోట్ల రూపాయల లగ్జరీ హోమ్ కొంటే హైదరాబాద్లో యావరేజ్ స్పేస్ 6,210 స్క్వేర్ ఫీట్లు వస్తుంది. కానీ బెంగళూరులో 3,930 స్క్వేర్ ఫీట్లు, చెన్నైలో అయితే 4,290 స్క్వేర్ ఫీట్లు మాత్రమే వస్తుంది. అంటే బెంగళూరుతో కంపేర్ చేసినప్పుడు హైదరాబాద్ బయ్యర్స్కు దాదాపుగా 60% ఎక్కువ స్పేస్ లభిస్తుంది. లగ్జరీ బయ్యర్స్ ఇప్పుడు స్క్వేర్ ఫీట్ వాల్యూని చాలా సీరియస్గా చూస్తున్నారు. ఎస్పెషలీ ఎంటర్ప్రెన్యూర్స్, స్టార్టప్ ఫౌండర్లు, ఎన్ఆర్ఐలు ఇప్పుడు వాల్యూ ఫర్ ప్రీమియం ఇన్వెస్ట్మెంట్ అనే కాన్సెప్ట్ పైన ఫోకస్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ మార్కెట్ మరో యునిక్ ఫీచర్ ఏంటంటే స్కేల్. ఒక రిపోర్ట్ ప్రకారం 57% అల్ట్రా లగ్జరీ అపార్ట్మెంట్ సేల్స్ 8,000 స్క్వేర్ ఫీట్ కంటే పెద్దవి. అంటే హైదరాబాద్లో బయ్యర్స్ ఇప్పుడు కేవలం ఫ్లాట్స్ కొనడమే కాదు, ప్రైవేట్ స్కై మ్యాన్షన్ లాంటి ఒక భారీ రెసిడెన్స్ కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే లగ్జరీ విల్లాస్ ఇంకా రో హౌసెస్ మొత్తం ట్రాన్సాక్షన్ వాల్యూలో దాదాపుగా 40% కంట్రిబ్యూట్ చేశాయి. ఇది హైదరాబాద్లో విల్లా కల్చర్ ఎంత అగ్రెసివ్గా గ్రోత్ అవుతోందో చూపిస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే బెంగళూరు ఎందుకు హైదరాబాద్తో కంపేర్ చేసినప్పుడు వెనకబడింది? దీనికి ఎక్స్పర్ట్స్ చెప్తున్న కారణాలు: 1, ల్యాండ్ స్కార్సిటీ. కోర్ బెంగళూరులో డెవలప్ చేయడానికి పెద్ద ల్యాండ్ పార్సల్స్ అవైలబుల్గా లేవు. 2, ట్రాఫిక్ ఇన్ఫ్రా బాటిల్ నెక్స్. హై కన్జంప్షన్ వల్ల న్యూ లార్జ్ ఫార్మాట్ లగ్జరీ కమ్యూనిటీస్ క్రియేట్ చేయడం కష్టమవుతోంది. 3, హై ప్రైజెస్, లెస్ స్పేసెస్. ప్రైజెస్ అగ్రెసివ్గా పెరిగినా కూడా బయ్యర్స్కి ప్రపోర్షనేట్గా స్పేస్ రావడం లేదు.